బిచ్చగడ్డ వచ్చారు వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా. ఆ పాడని కింద పడేది. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషంనైనా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాగా? తప్పైపోయింది. వేషాలు వేయక చెంబుచ్చు కొట్టానంటే శాతాన్ని సిద్ధమైపోతావు. వెదవ ఎత్తండి ఎత్తండి. నోరు మూసుకో, మళ్ళీ ఆ పోలీసులు వస్తారయ్యో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళను పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ ముందు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరకబెడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్లి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపు. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. చల్లమ్మటానికొచ్చి పంబడి, నువ్వు చల్లముంతదాయమాకే పంబడి. మురి పిల్చమాకే గిల్లి, వదిలేది లేదే బుల్లి. నే విడవను విడవను చమక్ చమక్ చమ్. గంగరావి చెట్టు కాడ పంబడు, నువ్వు గంగ మెరులెత్త మాక పంబడు. చల్లమ్మటానికొచ్చి పంబడి, నువ్వు చల్లముంతదాయమాకే పంబడి. గిల్లి వదిలేది లేదే బుల్లి. నే విడవను విడవను చమక్ చమక్ చమ్. మునిమాపు వేళ మనసాయ పొరి, మహారాజులాగా మనవాడు కోరా. పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదే. నిండు కప్పులోన మల్లెలెట్టి బుగ్గ మీద ముద్దు పెడతాను పిల్ల వినవే. నే విడవను విడవను చమక్ చమక్ చమ్. గంగరావి చెట్టు కాడ పంబడు, నువ్వు గంగ మెరులెత్త మాక పంబడు. చల్లమ్మటానికొచ్చి పంబడి, నువ్వు చల్లముంతదాయమాకే పంబడి. దాని వయస్సు పరిచింది పరుపు. నిప్పు కాడ వెళ్ళ ముద్ద కరగదా మరి. పిల్ల కోక తెచ్చి కట్టబెట్టు ముంత పప్పు గుట్టు పట్టి బాగా త్వరగా. అంది దాన్సిగ ధరగా. ఇక విడవను విడవను చమక్కు చమక్కు చం. గంగరావి చెట్టు కాడ పంప
నువ్వు గంగధరు లెక్క మాక పంబడు అరే చల్లలమ్మటానికి వచ్చి పంబడి నువ్వు చల్లమంత దాయమాకే పంబడి ఊరంతా జనమేరయ్యా గొడవవుతది వినుకోవయ్యా మురిపించమాకే కిల్లి వదిలేది లేదే బుల్లి నే విడవను విడవను చమకు చమకు చం కళ్ళు లేని కబోదిని రామా నడవలేని వాడిని రామా కళ్ళు లేని కబోదిని పేటంటే నువ్వేనా బాబు పోయా కళ్ళు లేని కబోదిని రామా పేటంటే నువ్వేనా ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట పేటర్ అంటే కిరస్తాని వాడు చర్చికి వెళ్తాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా వేదమన్నారు వేదమా నా కర్మ మారు వేషంలో వస్తాడేమో మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం బాబు కొంచెం ఆగండి ఓరి దుంప ఈడు పీటర్ కాదు ఓ బావా బాబు ఇలా రండి ఏంటండి ఓరికింట ఈడు పీటర్ కాదు ఓ బాబు ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు పీటర్ అందగాడు వీడికి ఏది మొహం ఏటే ఏది మొహమా డొక్కలో పొడిచారంటే డోకు బొరేలు పడతారు కాకూసులో పుట్టిన డోకు నా ఈ కొడకల బస్సు వెళ్ళిపోతుంది. వెళ్ళండి. అమ్మో నా 50,000 వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా వీడి తోటోడు వచ్చాడు చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు వీడు రాలేదు 50,000 ఆసు వాడి సంగతి కాదు రెండో వాడి సంగతి చెప్పు. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా అందుకే చెప్పిందేమో పీక్కుని గొక్కోకూడదని గొక్కోడానికే పీక్కోకూడదని చూడు అప్పుడంటే తెలుగోణ్ణి ఇప్పుడు సిక్కులోణ్ణి కత్తి కిందుందో పైనుందో తెలియదు కసక్కన పొడిచానంటే నీ బతుకు నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక పట్టుకోండి నా 50,000 పట్టుకోండి నా 50,000 మీటి మడిపోను ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా నీ దొంపదే నీకేం పోయే కాలం వచ్చిందిరా పోలీస్ ట్రైనింగ్ మజాకానా పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు పీక్కోకూడదు చాలా అప్రమత్తంగా ఉండాలి చక్కు చక్కు పూజలో ఉన్నానండి ఏం తొందర లేదు శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా పడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట అయ్యో ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు నాకు జీవితం డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు చూసావుగా నా సెటప్ దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు ఆ వెధవలు పోలీసులు చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు నేను బలైపోతాను ఆ అచ్చారావు గారు పోలీసు వాడని పేరే గానీ ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకొద్దు నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు వాళ్ళిద్దరినీ శవాలుగా మార్చలేదనుకో నేను బ్రతకడం అనవసరం వాళ్ళిద్దరిని నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావు గారు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నాడని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను. అంతే త్వరగా పీటర్ని కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రొసీడ్. కరెక్ట్ కరెక్ట్ ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. బలేగా నేను వెళ్ళి పీటర్ని వెతకద్దు. రెస్టారెంట్ ప్రొపరేటర్ నీ నాన్నవాళ్ళు పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో తెచ్చుకోక కూడా నీ నాన్నవాళ్ళు పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం ధర్మం బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. బాబు పోలీసులు
ఇన్స్పెక్టర్ పట్టుకోండి పట్టుకోండి సీత సీత చెయ్యని నేరానికి పోలీసులు నన్ను తరుముకొస్తున్నారు. నన్ను రక్షించండి. ఓ పోరం పోకేదో మీ ఇంట్లో దూరాడు. ఎక్కడా ఆ సూపేంటి? నేనే పోరం పోక వేదోలా కనిపిస్తున్నానా? ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇందాక వచ్చినాడు ఎక్కడ? అటు పరిగెత్తాడు బాబు. ఇంట్లో ఎవరు లేరు సార్. చూడమ్మా, నిజమే, నేను పోరంబోక వేదవనే. ఓకే, తృప్తిగా ఉందా? వాడు వెనక నుంచి పారిపోయి ఉంటాడు. సరే, వాడు ఎలా దొరకడం నేను చూస్తాను. ఎప్పుడో వేసిన సున్నాలు కదా బాబు, అందుకని. నన్ను రక్షించిన దేవతమ్మా మీరు. బాబు, ఒక్కసారి ఈ ఫోటో చూడు. అతను నా కొడుకు బాబు. మీలాగే చెయ్యని నేరానికి పోలీసులు వాణ్ణి వలేసి వెతుకుతున్నారు బాబు. నా కోడలు జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంది. నేను నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికి ఏదైనా సహాయం చేయగలవా బాబు? అమ్మా, ఏమిటి బాబు? పోలీసులు నన్నెందుకు తరుముకొస్తున్నారని అడగలేదే? ఇతరుల కష్టాలు వినే స్థితిలో లేను బాబు. వచ్చేస్తున్నాడు, పట్టేస్తా. Idiot! పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 కష్టమొచ్చిన నష్టమొచ్చిన చెదిరిపోనిది బంధమేరా. రచ్చగొట్టిన రచ్చకిచ్చిన బెదిరిపోనిది స్నేహమేరా. చిన్న నవ్వుతో లోకాన్ని గెలుచుకో, ఉన్నదానితో స్వర్గాన్ని మలుచుకో. కలిమిలో పొంగకు, నేమిలో కుంగకు భాయి.